నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం త్వరలోనే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్న మంత్రి ఉత్తమ్ ముంపు సమస్యను తీరుస్తామన్న శ్రీధర్ బాబు డిజైన్ లోపం వల్లే కాళేశ్వరం కుంగిపోయిందన్న పొంగులేటి గత ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ చర్యలు 400 కోట్లతో 1050 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేంద్రం ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం అసోం అభివృద్ధికి మరో ముందడుగు పడిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నాణ్యతా లోపాలను రాష్ట్ర మంత్రులు స్వయంగా పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లొచ్చాయని, నష్టానికి కారణమైన ఏజెన్సీ ద్వారానే డబ్బులు కట్టిస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు మంత్రులు. మరిన్ని వివరాలు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పరిశీలించారు. బ్యారేజీ లోపాలను, కుంగిన పిల్లర్లను, ఆనకట్టను హెలికాప్టర్లో వెళ్లి ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలున్నాయని, బ్యారేజీల్లో స్టోరేజీ తక్కువగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో 3 నుంచి 4 టీఎంసీలకు ఎక్కువగా నిల్వ ఉండవని, కాళేశ్వరంలో 16 టీఎంసీల నీరు ఎలా నిల్వ చేసుకున్నారో తెలియదని విమర్శించారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని, 80,000 కోట్లున్న ప్రాజెక్టు వ్యయాన్ని 1,50,000 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై న్యాయ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం. ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 67,406 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే కింది ప్రాంతంలో ఊళ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు, నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి. అటు ప్రక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపుకు గురవుతా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని, అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని. మేడిగడ్డ బ్యారేజీ తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే 40,000 కోట్లు ఆదా అయ్యేవని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన సమయంలోనే మీరు లీవ్ పెట్టి ఉండాల్సిందని ఇంజనీర్ ఇన్ చీఫ్ ఫైర్ అయ్యారు. అసెంబ్ల్డ్ మోటార్లు తెచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. అప్పటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను డిజైన్ లోపం వల్లే కాళేశ్వరం కుంగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మించేటప్పుడే జాగ్రత్తలు తీసుకునుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పంపులు మునగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఒక మంచి ఆలోచనతో నేను 148 మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ 148 మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారని ప్రచారం చేశారన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి ఫలితం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు, ఇది అనే అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా
దీన్ని ప్రజలకు అందరూ కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే నిర్మించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందన్నారు. అనేక రిజర్వాయర్ల నిర్మాణం వల్లే వ్యయం పెరిగిందని, 3 ఏళ్లలో ప్రాజెక్టుల ద్వారా 98,000 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. శ్వేతపత్రాలు, న్యాయ విచారణ పేరుతో కాంగ్రెస్ నాయకులు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 93,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఎలా ఆరోపిస్తున్నారని విమర్శించారు ఆయన. మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిపోవడం బాధాకరమని, దీనిపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే, ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండో దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. జనవరి 3వ తేదీ నుంచి లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తామని పేర్కొంది. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో సన్నాహక సమావేశాలు ప్రారంభమవుతాయని, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి సమావేశాలు జరుగుతాయని వెల్లడించింది. సంక్రాంతి తర్వాత 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు జరుగుతాయని బీఆర్ఎస్ పేర్కొంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 400 కోట్ల రూపాయలతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంస్థ కొనుగోలు చేయాలనుకునే వాటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయన్నారు. అదనంగా హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్లో భాగంగా రద్దీ పెరగడంతో కొత్త బస్సులను వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు రేపటి నుంచి వినియోగంలోకి వస్తాయి. వాటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులో అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సుల్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో 8.97% నేరాలు పెరగ్గా రోడ్డు ప్రమాదాలు 1% తగ్గాయని డీజీపీ వివరించారు. కోర్టు శిక్షలు 41% పెరిగాయని, 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 18% సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, సైబర్ క్రైమ్స్ ద్వారా 700 కోట్లు దోపిడీ జరగ్గా వాటిలో 7 కోట్లు రికవరీ చేసి సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్స్లో 133 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని, ఈ ఏడాది 1,145 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. డైల్ 100కి 16,09,000కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని డీజీపీ చెప్పారు. These three would be a guiding principles. The core mission would be basic policing. Focus on basic policing will be our core mission. As police officers,
we are duty bound to serve and protect the citizens of the state. Accordingly, all police officers and men have been instructed to be accessible and transparent in their day-to-day functioning, in tune with the government's vision of Prajavani and Prajapalana. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మోదీ ప్రభుత్వ హామీ ఆహార భద్రతకు భరోసా. 80 కోట్ల మందికి ప్రతి నెల ఉచిత రేషన్. మా సంకల్పం వికసిత భారత్. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. తెలంగాణ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది. పార్లమెంటరీ బోర్డు మెంబర్ కె లక్ష్మణ్ ఈరోజు నల్గొండ జిల్లా బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో 10 పార్లమెంట్ స్థానాల్లో 35% పైగా ఓట్లను బీజేపీ కైవసం చేసుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలందరూ మూడోసారి ప్రధానమంత్రి మోదీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భారతదేశాన్ని ఆర్థిక పరిపుష్టి గల దేశంగా నిలబెట్టేందుకు ప్రజలు బీజేపీకి అండగా నిలబడుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తయారీ నిమిత్తము తెలంగాణలో హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఏదైతే మార్గదర్శనం చేశారో 10 పార్లమెంటు స్థానాలు 35% ఓట్లు సాధించే ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలు జరిపి ఖచ్చితంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా దానికి అనుగుణంగా యంత్రాంగాన్ని పటిష్టపరిచి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి మరి పొరపాట్లను సర్దుబాటు చేసుకొని ఇవాళ తెలంగాణలో బీజేపీది మాత్రమే భవిష్యత్ అని, బీఆర్ఎస్ మునిగిపోయిన పడవైతే మునగబోయే పడవ కాంగ్రెస్ కాబోతున్నది, వికసించే కమలం మాత్రమే బీజేపీ. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా మోదీ గారిని మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి చూడాలని, తద్వారా ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి మోదీ గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వము దళారీ వ్యవస్థను నిర్మూలించి అవినీతికి మచ్చుక కూడా తావు లేకుండా పారదర్శకతో డబుల్ ఇంజన్ సర్కారు కూడా తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రేపు కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో తెలంగాణ పెద్ద ఎత్తున అందులో భాగస్వాములు కావాలి. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసి ఇవాళ రాష్ట్రంలో మీరు బీఆర్ఎస్ ఓడించాలనుకున్నారు, తద్వారా కాంగ్రెస్ లాభపడింది. కానీ మోదీ గారు ప్రధానమంత్రిగా చూడాలనుకున్నప్పుడు మీరు అన్నిటికీ అతీతంగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు చేతునిచ్చే రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు కాబట్టి, పనిచేస్తుంది కాబట్టి మీరు మోదీ గారిని గెలిపించడానికి అభ్యర్థులు ఎవరైనప్పటికీ తెలంగాణలో బీజేపీ మోదీ గారిని గెలిపించడానికి ప్రజలు ఏకం కావాలి. అసోంకు చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో కేంద్రం, అసోం ప్రభుత్వంలో ఉల్ఫా అనుకూల వర్గం త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది. అసోంలోని అతి పురాతన తిరుగుబాటు గ్రూపుగా ఉన్న ఉల్ఫా శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసోం ఉజ్వల భవిష్యత్తుకి ఇది కీలక ఘట్టమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చాలా కాలంగా అసోం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని, ఉల్ఫా మెమోరాండంపై సంతకం చేయడంతో అసోంకు నవశకం మొదలైందన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారని షా గుర్తు చేశారు. मन खोलकर खुले हृदय से सभी के साथ बातचीत की शुरुआत हुई और उनके मार्गदर्शन में ही उग्रवाद मुक्त, हिंसा मुक्त
और विवाद मुक्त नॉर्थ ईस्ट की परिकल्पना लेकर गृह मंत्रालय चलता रहा। पिछले 5 वर्षों में 9 शांति और सीमा संबंधित समझौते अलग अलग राज्यों के पूरे नॉर्थ ईस्ट में हुए हैं। इसके कारण नॉर्थ ईस्ट के एक बड़े हिस्से में शांति की स्थापना हुई। रिकॉर्ड पर 9000 से ज्यादा काडर ने सरेंडर किया है और आसाम की मैं बात करूं तो 85% आसाम में से अब सपा को हटाया जा रहा है और आज भारत सरकार, आसाम सरकार और यूनाइटेड लिबरेशन फ्रंट ऑफ असम उल्फा उसके बीच में जो ट्राई पार्टी समझौता हुआ है, इससे आसाम के सभी हथियारी ग्रुपों की बात को यहीं पर समाप्त करने में हमें सफलता मिल रही है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు మోదీ. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్గా పునర్నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభిస్తారు. కొత్తగా తీసుకొచ్చిన అమృత భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటితో పాటు ఇతర రైల్వే ప్రాజెక్టులను, నూతనంగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో మంది పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నాయని కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ అన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన ఆయన హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఆరోగ్య మేళతో పాటు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను పేద ప్రజలకు అందించామన్నారు. और इस यात्रा का परिपथ माननीय प्रधानमंत्री जी ने जिस तरह से 9-9.5 सालों में जो कहा था, मेरी सरकार गरीबों को, किसानों को, महिलाओं को समर्पित, उसी तरह से उन्होंने काम किया और जिस तरह से जिनके पास मकान नहीं थे पक्के, उनको मकान देने का काम किया है। 4 करोड़ से ज़्यादा पक्के मकान, 12 करोड़ से ज़्यादा टॉयलेट, उज्ज्वला गैस योजना के कनेक्शन 10 करोड़ से ज़्यादा और आयुष्मान भारत कार्ड और साथ में हर घर नल से जल पहुंचाने का काम किया है। तो हमने इतनी बड़ी संख्या में पात्रता की श्रेणी में आने वाले व्यक्तियों को दिया है, लेकिन साथ ही साथ फिर भी कुछ लोग बच गए हैं, छूट गए हैं, जिनके नाम सूची में नहीं होंगे। इसलिए आज सभी विभागों के स्टॉल लगाकर हनुमकुंडा डिस्ट्रिक्ट में यहाँ पर ये भारत विकसित भारत संकल्प यात्रा, जिसको मोदी की गारंटी की गाड़ी कहते हैं, ये यहाँ पर आई है और इस प्रकार के लोग जिनको लाभ मिलना चाहिए पात्रता की। పాస్పోర్ట్ల జారీలో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం దేశంలో 5వ స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. దేశంలోని 37 ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల్లో మొదటి 4 స్థానాల్లో ముంబై, బెంగళూరు, లఖనౌ, చండీగఢ్ కార్యాలయాలు ఉన్నట్లు వెల్లడించారు. 2023లో పాస్పోర్ట్ కార్యాలయం పనితీరు గురించి స్నేహజ మీడియాకు వివరించారు. పాస్పోర్ట్ల కోసం దళారుల్ని సంప్రదించొద్దని, మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్పోర్ట్ల జారీ కోసం సరళీకరణ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు ఆమె. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్పోర్ట్లు జారీ చేసినట్లు ఆమె వివరించారు. మిడిల్ మెన్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆధారంగా పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. తత్కాల్ దరఖాస్తులకు స్లాట్ అపాయింట్మెంట్కు 4 నుంచి 5 రోజులు, సాధారణ దరఖాస్తులకు 22 రోజులు పడుతున్నట్లు స్నేహజ తెలిపారు. దిస్ ఇస్ పోలీస్ వెరిఫికేషన్ కాకుండా 7 నుండి 10 రోజులు. అదే తత్కాల్ పాస్పోర్ట్ అయితే 1 నుండి 3 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. మేము అదే రీతిలో చేస్తున్నామండి. అండ్ అపాయింట్మెంట్ దొరకడానికి తత్కాల్ 4-5 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. నార్మల్ అపాయింట్మెంట్ అయితే ఒక 22 వర్కింగ్ డేస్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది.
అది ఆ అపాయింట్మెంట్ సైకిల్ కూడా తగ్గించడానికి మినిస్ట్రీ గైడెన్స్తో మేము ప్రయత్నిస్తున్నాము. ఆ సైకిల్ కూడా కొంచెం తగ్గించడానికి. దానివల్ల చాలామందికి కూడా అపాయింట్మెంట్స్ దొరికి వాళ్ళకు కూడా పాస్పోర్ట్స్ తొందరగా ఇష్యూ చేయొచ్చు అని. పాస్పోర్ట్ ఇండియా అనే వెబ్సైట్ చాలా ఈజీ, అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ బ్రోకర్స్, ఏజెంట్స్ వీళ్ళు మేము పాస్పోర్ట్స్ ఇస్తాము, మీరు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళ మాటలకి దయచేసి మోసపోవద్దు. వార్తలో ఒక స్వల్ప విరామం. మోదీ ప్రభుత్వ హామీ మహిళల కోసం పొగలేని వంటిల్లు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్. మీకు ఆత్మహత్య ఆలోచనలున్నాయా? దాని నుంచి బయటపడాలనుకుంటే ఢిల్లీ మానస్ 1441 కాల్ చేయండి. పునఃస్వాగతం. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31 ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధాని మోదీ ప్రసంగం వెనువెంటనే డీడీ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार। ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 दिसंबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली को भेज सकते हैं। इसके अलावा नमो ऐप या माई गोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें 31 दिसंबर सुबह 11 बजे मन की बात। దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో వివిధ విభాగాల్లో పనిచేసిన అధికారుల పదవి విరమణ కార్యక్రమం ఈ సాయంత్రం ఘనంగా జరిగింది. 35 సంవత్సరాలకు పైగా విధులు నిర్వర్తించిన ఎస్సీఏ ఏఎన్ దేవేందర్, అకౌంట్స్ అధికారి మోహన్ రెడ్డి, లైబ్రేరియన్ రాధిక పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పదవి విరమణ వీడ్కోలు సభలో దూరదర్శన్ కేంద్రం అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ పదవి విరమణ చేసిన అధికారుల సేవలను కొనియాడారు. వృత్తి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వారు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించారని ప్రశంసించారు. దూరదర్శన్ కేంద్రం అధిపతి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ, డైరెక్టర్ ఇంజనీరింగ్ పి సత్యనారాయణ, వార్తా విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి దేవి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. టేప్లో ఉన్న కంటెంట్, మనలో ఉన్న సీరియల్లో ఉన్న కంటెంట్ టేప్స్ రూపంలో మీడియా అనేది మన అసెట్. ఆ అసెట్కి కేర్ టేకర్, అసెట్కి కస్టోడియన్, ఆ పోస్ట్ ఇస్ వెరీ టిపికల్ పోస్ట్. అది నార్మల్ వర్క్ పోస్ట్ కాదు, ఇట్ ఇస్ ఎ టిపికల్ పోస్ట్. సో షీ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దట్ పోస్ట్. And they joined us department. So to start with madam, apart from office work, madam outside kuda I know her. My close family friends are very close relatives to them. So I was regular outside office kuda used to. It was the common trait that I found among these three people. But ఎందుకు అని ఒకసారి మనం విశ్లేషిస్తే వాళ్ళ ముగ్గురు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఎందుకున్నారు అంటే వారు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. అటు ఆఫీస్ వైపు, ఆఫీస్ ఫ్రంట్లో, ఇటు డొమెస్టిక్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు. ఆఫీసులో డిఫరెంట్ స్టేజెస్లో తమకున్న రెస్పాన్సిబిలిటీస్ని, ఛాలెంజెస్ని చక్కగా ఎదుర్కొంటూ సీనియర్ ఆఫీసర్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం, అలాగే డ్యూటీ పట్ల వారి కమిట్మెంట్ చూపించడం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హెడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎం నరేంద్ర కుమారి పదవి విరమణ చేశారు. 1989లో ఏఎస్సీగా ఆకాశవాణి సిబిఎస్ హైదరాబాద్ కేంద్రంలో చేరిన నరేంద్ర కుమారి అనంతరం వివిధ హోదాల్లో పనిచేశారు. భోపాల్, విజయవాడ, వరంగల్,
హైదరాబాద్లోని ఆకాశవాణి కేంద్రాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా జరిగిన పదవి విరమణ సభలో వక్తలు మాట్లాడుతూ నరేంద్ర కుమారి ఆకాశవాణికి అందించిన సేవలను కొనియాడారు. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ అవసరమైన సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడేవారు కాదని అన్నారు. ఆకాశవాణి కేంద్రం హెడ్గా ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చారని వక్తలు ప్రశంసించారు. పదవి విరమణ సభలో ప్రోగ్రాం హెడ్ ఉదయ్ శంకర్, వార్తా విభాగం అధిపతి ఎంఎస్ మహేష్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మహేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. To my children, to my husband and myself also. So whatever we think here should be implemented. You should be there enough and you should go forward without any hesitation. So I advise all the staff members also to be sincere and motivated to the department because it has given life to ourselves as well as our families also. ప్రపంచ శాంతికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్ చైర్మన్ డాక్టర్ టోనీ నాడర్ అన్నారు. మానవాళి మనుగడలో ధ్యానం ఎంతో మేలు చేస్తుందన్నారు. హైదరాబాద్ సమీపంలోని కాన్హా శాంతివనంలో గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్ ఫర్ పీస్ ఆధ్వర్యంలో ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. 15 రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో దాదాపుగా 132 దేశాలకు చెందిన ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ వారు 10,000 మంది వరకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. తొలి రోజు చైర్మన్ టోనీ నాదర్తో పాటు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామిగా హాజరై దీవెనలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ టోనీ నాడర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ధ్యానం అంటే మానసిక సత్ప్రవర్తన అని అన్నారు. సాధకులు ధ్యానం అభ్యసించే అమితమైన శాంతిని పొందుతారని చెప్పారు. We want everyone to feel inner peace and happiness and develop their full potential. And what we have found is that when a small number of people practice this transcendental meditation together, the effect is globally going. And there is a formula for that, square root of 1% of the population. We have done many research studies that have proven that it creates reduction in conflict, reduction in accidents of the road, reduction in crime, and even reduction in hospital admissions. So when the atmosphere and the feeling in society is settled down, then people are acting more in what we call in accordance with the laws of nature in an evolutionary way. So we want to do this for our dear world that is facing today a lot of conflict and problems. గత సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జిల్లా వార్షిక క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం విజయవంతమైందని, జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్, రోడ్ యాక్సిడెంట్ కేసులు తగ్గాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దానివల్ల మనకి 21లో 423 రోడ్ యాక్సిడెంట్స్ నమోదైతే 22లో 323, అప్పుడు ఒక 100 కేసులు తగ్గించగలను. 23లోకి వచ్చరికి 302 కేసెస్ రిపోర్ట్ కావడం జరిగింది. అంటే జనరల్ గా ఎప్పుడు పెరుగుతుంటుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేవి. మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంటది, వెహికల్స్ పెరుగుతుంటాయి. దానివల్ల కూడా మనకి రోడ్ యాక్సిడెంట్స్ పెరగాలి. కానీ మనం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ వల్ల, ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల మనకి కొంతవరకు తగ్గించగలిగాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్ లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్స్. యాక్చువల్గా కరీంనగర్ జిల్లా పోలీసులు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సేవలు అందిస్తారని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి తెలిపారు. 2023 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వార్షిక నేర నివేదికపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి అభిషేక్ మహంతి మాట్లాడుతూ కరీంనగర్ గతేడాది కమిషనరేట్ వ్యాప్తంగా 4,769 కేసులు నమోదు కాగా 2023లో 5,908 కేసులు నమోదయ్యాయని అన్నారు. 2023 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా 14,001 ఫిర్యాదు నమోదు కాగా అందులో 13,752 ఫిర్యాదులు పరిష్కరించగా మిగిలినవి విచారణ దశలో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాల ద్వారా ఈ సంవత్సరం
1845 ఫిర్యాదులు రాగా వాటిలో 1754 ఫిర్యాదులు పరిష్కరించగా మిగిలిన విచారణ దశలో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం 43,199 ఫిర్యాదులు డయల్ 100 ద్వారా రాగా బ్లూ కోల్స్ వారు పరిష్కరించినట్లు అభిషేక్ మహంతి తెలిపారు. పోలీస్ స్టేషన్ లెవెల్ అలాగే సర్కిల్ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో, సిపి ఆఫీస్ లెవెల్లో కూడా ఎక్కడ చూస్తే కూడా ఒక రెస్పాన్సివ్ పోలీస్ ఫోర్స్గా అందరికీ తయారు చేయాలని అదే దృష్టితో ముందుకెళ్తాం. ప్రతి ఫిర్యాదు ఎవరు తీసుకొని వస్తారు, పెటిషనర్ వస్తారు, వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ పెటిషన్ అర్థం చేసుకొని చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవచ్చు దానిపైన ఇమీడియట్గా రెస్పాండ్ చేయాలని అదే దృష్టిలో ముందుకెళ్తాం. అది కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉన్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అసాంఘిక కార్యకర్త ఎవరు చేస్తారు వాళ్ళపైన కూడా చాలా చట్ట ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ శాండ్ ఇష్యూలో కూడా చాలా వరకు మాకు కంప్లైంట్స్ కానీ కాల్స్ వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కూడా మా సిబ్బంది చాలా వరకు ఎక్కడ కూడా ఇల్లీగల్గా శాండ్ పోతుంటే దానిపైన యాక్షన్ తీసుకొని వెహికల్ సీజ్ చేయడం, కేసెస్ రిజిస్టర్ చేయడం, దొంగతనాల కేసు, ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ శాండ్ కూడా పీడీపీపీ యాక్ట్లో అలాగే 379లో కేసెస్ కట్టి కొన్ని ఇన్స్టెన్సెస్లో రిమాండ్ కూడా చేయడం జరిగింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం. త్వరలోనే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్న మంత్రి ఉత్తమ్, ముంపు సమస్యను తీరుస్తామన్న శ్రీధర్ బాబు. డిజైన్ లోపం వల్లే కాళేశ్వరం కుంగిపోయిందన్న పొంగులేటి. గత ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శ. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్, జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ చర్యలు. 400 కోట్లతో 1050 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కేంద్రం ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం. అసోం అభివృద్ధికి మరో ముందడుగు పడిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.